ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. శ్రీ హనుమంతుడు అంజనీసుతుడు అతి బలవంతుడు రామభక్తుడు, లంకకు పోయి రాగల ధీరుడు మహిమోపేతుడు శత్రుకర్షణుడు, జాంబవదాది వీరులనందరూ ప్రేరేపింపగా సమ్మతించెను. లంకేశ్వరుడు అపహరించిన జానకీ మాత జాడ తెలిసి కొన. తన తండ్రి అయిన వాయుదేవునకు సూర్యచంద్ర బ్రహ్మాది దేవులకు వానరేంద్రుడు మహేంద్రగిరిపై వందనములిడే పూర్వాభిముఖుడై రామనామమున పరవశుడయ్యే రోమ రోమమున పులకితుడయ్యే కాయము పెంచే కుప్పించి ఎగసే దక్షిణ దిశగా లంక చేరగా. పవనతనయుని పదఘట్టనకే పర్వతరాజము గడగడవణికే ఫలపుష్పాదులు జల జల రాలే పరిమళాలు గిరి శిఖరాలు నిండే పగిలిన శిలల ధాతువులెగసే రత్నకాంతులు నలు దిశల మెరసే గుహలను దాగిన భూతముల దివి దీనారవముల పరుగిడే బెదరి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికెద సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. రఘుకులోత్తముని రామచంద్రుని పురుషోత్తముని పావన చరితుని నమ్మిన బంటుని అనిలాత్మజుని శ్రీ హనుమంతుని స్వాగతమిమ్మని నీకడ కొంత విశ్రాంతి తీసుకొని పూజలందుకొని పోవచ్చునని ముదమున పలికే మైనాకునితో. మైనాకుడు ఉన్నతుడై నిలిచే హనుమంతుడు ఆగ్రహమునగాంచే ఇది ఒక విఘ్నము కాబోలునని వారిది పడద్రోసే ఉరము పిరిడే పర్వత శ్రేష్ఠుడా పోటున కృంగే పవనతనయుని బలము గని పొంగే తిరిగి నిలిచే హనుమంతుని పిలిచే తన శిఖరముపై నరుని రూపమై. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ.
వానరోత్తమ ఒకసారి నిల్లుమా, నా శిఖరాల శ్రమ తీర్చుకొనుమా. కందమూలములు ఫలములు తినుమా, నా పూజలు గొని మన్ననలందుమా. శతయోజనముల పరిమితము గల జలనిధిలవలీల దాటిపోగల నీదు మైత్రి కడు ప్రాప్యము నాకు, నీదు తండ్రి కడు పూజ్యుడు నాకు. పర్వతోత్తముని కరమున నిమిరి పవనతనయుడు పలికెను ప్రీతిని. ఓ గిరీంద్రమా సంతసించి తిని, నీ సత్కార్యము ప్రీతి నందితిని. రామకార్యమై ఏగుచుంటిని, సాధించు వరకు ఆగనంటిని. నే పోవలె క్షణమెంతో విలువైనది అని, నీ దీవెనల నాకు బలములే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ.